వెల్కమ్ టు అవర్ ఛానల్. వెజిటేబుల్ పులావ్ ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు కూడా హెల్త్కి మంచిది కాబట్టి నెయ్యి వేసుకుంటే ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వెంటనే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. మనకి ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒకేసారి ఫ్రై అవుతాయి. అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. మనం వెజిటేబుల్స్ ఏవైతే తినగలమో అవన్నీ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిసేపు ఉడికించుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీనిలోనే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే గరం మసాలా, ఇది ఇంట్లో చేసింది. చెక్క, లవంగా, ఇలాచి, ఇందాక హోల్ గరం మసాలా వేసా కదా, అది నేను పౌడర్ చేసుకున్నది అనమాట. కొద్దిగా వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లంతా కొబ్బరి పొడి. టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్త్ కూడా మంచిది కాబట్టి కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. అలా కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. లాస్ట్ లో కొద్దిగా చూపించాను కదా, అది ఇలాచి పొడి, యాలకుల పొడి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా పసుపు, ఇంకా కారం. మనం తినే టేస్ట్ని బట్టి మనం కారం వేసుకోవచ్చు. పిల్లలకైతే కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఇక అందరికి, పెద్దవారికి అలా అంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మనం డైరెక్ట్గా ఇలా తినేసి ఇవ్వచ్చు అనమాట. ఇక ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్, ఇంకా ఎర్ర కందిపప్పు, ఇంకా నార్మల్ కందిపప్పు ఉంటుంది కదా, ఆ 2 కలిపి నానబెట్టుకున్నాను. చిన్న గ్లాసుతో 2 గ్లాసులు వేసుకున్నాను మొత్తం కలిపి. అంటే రైస్ 1.5, 1.5 గ్లాసు, అర గ్లాసు కందిపప్పు, ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు 2 కలిపి అర గ్లాసు, మొత్తం కలిపి 2 గ్లాసులు వేసుకున్నాను. కడిగేసి నానబెట్టాను. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ వేసుకుని ఒకసారి తిప్పుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వాలి. సిమ్ లో పెట్టి ఒకటి
ఒక విజిల్ రానివ్వాలి. హైలో పెట్టిన 2 విజిల్లు, సిమ్లో పెట్టి 1 విజిల్ రానివ్వాలి. చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఆల్రెడీ మనం ముందే ఒక అరగంట సేపు కందిపప్పు రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ఇంకా దీంట్లో ఆలు కూడా వేసుకోవచ్చు, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అనేవి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్. ఇంకా వెజిటేబుల్ పులావ్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే అన్ని పులావ్ బిర్యానీ దినుసులు వేసాం కాబట్టి వెజిటేబుల్ పులావ్ ఎంత ఈజీగా ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా పిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. దీన్ని పెరుగు చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగులో ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇంకా కొద్దిగా జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కలిపేసుకుని మనం దీంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఏ విధమైన కర్రీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా అలా తినేసేయచ్చు. చేసుకోవడం ఈజీ, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాల వెజిటేబుల్స్ వెళ్తాయి, మనం తిన్నట్టు ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.